హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎన్ వర్డ్స్ 148 ఛానల్. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఆ కథ ఏంటో చూద్దాం. అమ్మ పెద్దగా అరిచి ఈరోజు చేసిన టిఫిన్ చూసి చిరాకుతో ఎప్పుడు ఇవే వంటలు, నాకు ఇష్టమైనవి ఎప్పుడూ చేయవు అని అలిగి బుంగమూతి పెట్టింది చిన్ని. అసలే పొద్దున్నే పనుల హడావిడితో వంట ఇంట్లో గిన్నెలు తోముకుంటున్న సుశీల చిన్ని మాటలు విని కోపంతో చేసి పెట్టింది తిను, లేకపోతే నువ్వే చేసుకొని తిను అని అనడంతో చేసేదేమీ లేక చిన్ని వాళ్ళ నాన్న రఘురాం వైపు చూసింది. చిన్ని 9th క్లాస్ చదువుతుంది. స్కూల్లో పిల్లలు రోజు ఏదో ఒకటి, అంటే ఫ్రైడ్ రైస్ అని, బగారా రైస్ అని, బిర్యానీ అని ఇలా ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటారు. ఈరోజు పిజ్జా తిన్నాం, బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాం అని ఏదో ఒకటి చెప్తుంటారు. కానీ చిన్ని మాత్రం ఇడ్లీ అను, దోశను, పప్పుచారు అన్నమనో, మజ్జిగ అన్నమనో చెబుతూ ఉంటుంది. రఘురాం వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. తిండికి బట్టకి లోటు లేదు. కానీ రిచ్ ఫ్యామిలీస్ ఇళ్ళల్లో మాదిరిగా అన్ని రకాలు చేసుకొని తిని ఎంజాయ్ చేసే అంత మాత్రం కాదు. ఇకపోతే సుశీల పొద్దున్న లేచి బండెడు చాకరీ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి ఆ మాత్రం అన్నీ అందరికీ సమకూర్చేసరికి రోజులాగే అందరి ఇళ్ళల్లో ఉండే వంటకాలే ఉంటాయి ప్రతిరోజు. కానీ పిల్లలకు అవన్నీ ఏం తెలుసండి? స్కూల్లో చుట్టూ ఉండే పిల్లలు బట్టే కదా ఉంటారు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ ఉంటారు. సుశీల అప్పటికి రఘురాంకి చెప్తూనే ఉంది, మరీ రిచ్నెస్ ఎక్కువ ఉండే స్కూల్లో జాయిన్ చేయకపోతే ఏముంది అని. కానీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడూ అంతే కదా అండి, మనం బాగాలేకపోయినా పర్లేదు, మన పిల్లలు బాగుండాలి అనుకుంటుంటారు. ఓకే అండి, మిగతా పార్ట్ రేపు చూద్దాం. బాయ్ అండి.